కుటుంబాలకు పరిహారం విషయంలో ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్ టీబీఎం మిషన్ కటింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల కోసం ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 15వ రోజు కూడా రెస్క్యూ టీంలు అయితే టన్నెల్లోకి సంబంధించిన రెస్క్యూలు అయితే ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటికే పనుల్లో వేగం పెంచేందుకైతే సింగరేణి నుంచి కూడా అదనపు కార్మికులకు పిలిపించారు. ఈ మేరకు 110 మంది కార్మికులు టన్నెల్లోకి వారు. అదే సమయంలో సొరంగ పైభాగంలో కూడా భూగర్భ పరిస్థితులను తెలుసుకునేందుకు ఎన్ఆర్జీఆర్ ప్రతినిధుల అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆన్వి రోబోటిక్స్, ఐఐటి మద్రాసు ప్రొఫెసర్లు కూడా రెండో రోజు కూడా వాడియార్ అంటే దానికి సంబంధించిన కేరళకు సంబంధించిన శునకాలకు సంబంధించిన బృందంతో కూడా వాళ్ళు కూడా ఐఐటి బృందం కూడా లోపలికి 2 రోజులు వెళ్ళింది. ఆ సొరంగంలోకి సంబంధించిన ఎక్కడ అయితే పరిస్థితులు సొరంగం అనుకూలంగా ఉన్నాయా లేవా, అంటే దానికి సంబంధించిన టీబీఎం మిషన్ కట్ చేస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, దానిపైన వాళ్ళు కొంత ఇంకా అవగాహన పెంచుకుంటున్నారు. దీంతో పాటు 2 జాగిలాలకు సంబంధించిన టీబీఎం చుట్టుపక్కల కూడా అక్కడ మరికొంత దూరంలో ఉన్న ప్రదేశాలను గుర్తించినట్లు ఇప్పటికే 6 ప్రాంతాలను ఆ జాగిలాలు గుర్తించాయి. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే రెస్క్యూ టీం అయితే చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా సొరంగంలోకి వెళ్ళిన రోబోటిక్ నిపుణులు అయితే ఐఐటి ప్రొఫెసర్లో ఇక్కడైతే లోపలికి వెళ్ళిన ఐఐటి ప్రొఫెసర్ ఉన్నారో వారితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన చీఫ్ అరవింద్ కుమార్ తో మాట్లాడారు. అక్కడ పరిస్థితులను ఆయనకు ప్రతి అంశం పైన వారికి మినిట్ టు మినిట్ చెబుతున్నారు. దీనికి సంబంధించి లోకో ట్రైన్ దగ్గర కూడా ఎక్కడైతే టీబీఎం మిషన్ కత్తిరింపు జరుగుతుందో ఆ సామాగ్రిని లోకో ట్రైన్ ద్వారా కూడా సొరంగంలోకి తెప్పించుకుంటున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకైతే కూలిపడిన మట్టి దిబ్బను కూడా ప్రొక్లైన్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి బయటికి పంపేందుకు అయితే రెస్క్యూ టీం పనిచేస్తూనే ఉంది. మరో 2 రోజుల్లో కూడా మట్టి కున్న ప్రదేశం వరకు ప్రొక్లైన్ చేరుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్నది. దీంతో పాటు టీబీఎం సామాగ్రిని లోకో ట్రైన్ తో బయటకు పంపిస్తూ రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రోబోటిక్ నిపుణులతో 2 రోజుల పాటుగా అన్వేషణ చేస్తూనే ఉన్నారు. దాంతో పాటు కేరళ వచ్చిన 2 ప్రత్యేక జాగిలాలు కూడా టీబీఎం చుట్టుపక్కల అంటే లోపలికి వెళ్లేందుకు ఏమైనా ప్రయత్నాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ జాగిలాలు లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటే అందులో అవతల సైడ్ టీబీఎం మిషన్ అవతల సైడ్ ఏమైనా ప్రదేశాలు ఇంకేమైనా గుంజుకుపోయి ఉన్నాయా, లేక ఇంకేమైనా ఆందోళనకరంగా ఉందా, లేదా ఆ ప్రాంతాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయా లేవని జాగిలాలను పంపించి స్పై కెమెరాల ద్వారా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోబోటిక్ నిపుణుల అన్వేషణతో పాటు ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి వస్తున్నారు. ఇప్పటికే 15 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై ఇప్పటికే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ప్రతి అంశము అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ టీబీఎం మిషన్ కానీ ఆ జాగిలాలను పంపించి ఇతర తవ్వకాలు చేపడితే ఆచూకీ లభించిన 8 మంది వారి గుర్తింపు ఏమైనా లభిస్తుందా లేదని ప్రయత్నాలు అయితే చేపట్టారు. ఇప్పటికే ఉదయం మరో 1-2 గంటల్లో ఇక్కడికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకోనున్నారు. ఆయన సమక్షంలోనే అక్కడ టీబీఎం మిషన్ కానీ దానికి సంబంధించిన కటింగ్ ఆపరేషన్లు కానీ అక్కడ కేరళ వచ్చిన జాగిలాలు వాళ్ళు ఇచ్చిన నివేదిక కానీ దీంతో పాటు రోబోటిక్ నిపుణుల అన్వేషణ సర్వేలు ఏమేమి చేస్తున్నారు, లోపల ఎలా ముందుకెళ్ళాలనే ప్రణాళికలు మొత్తము ఆయన మంత్రి ముందర ఉంచే పరిస్థితి ఉంది. ఆయన సూచనలు సలహాలతో అంటే ఒక రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేస్తున్న వారి సూచనలు సలహాలతో వారు ఇచ్చిన నివేదికలను ముందుకు ఎలా సాగలేని దానిపైన ఉంది. దీంతో పాటు ఇప్పటికే మంత్రులు 15 రోజులుగా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి తోడు గుర్తింపు అంటే ఎక్కడైతే ఆచూకీ లభించని వారు ఉన్నారో వారి బంధువులను కూడా టన్నెల్ వద్దకు పిలిపించి వారికి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. వారితో మాట్లాడే అవకాశం ఉంది ఆ కుటుంబ సభ్యులతో. ఈ మొత్తంగా తతంగం అయితే 15 రోజులు అంటే గత ఫస్ట్ నుంచి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు నుంచి కూడా 15 రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. 8 మంది గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కోసం వాళ్ళు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రత్యేక నిపుణులతో ఎస్ఎల్బీసీ వద్దకు రప్పిస్తున్నారు. ఎస్ఎల్బీసీ వద్దకు రప్పించిన ఆ నిపుణుల నివేదికను దానికి తీసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ముందుగా ఎక్కడైతే రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేస్తుందో ఆ ఆపరేషన్ లో పాల్గొనే సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రభుత్వం అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది. అక్కడ ముఖ్యంగా ఇప్పటికి కూడా నీటి ఊట ఒక నిమిషానికి 3000-4000
లీటర్ల నీటి ఊట వస్తూనే ఉంది. దానికే పెద్ద ఆటంకిగా మారిందని చెప్పవచ్చు రెస్క్యూ టీమ్ కు. అయినా కూడా వాళ్ళ ప్రయత్నాలు విరమించడం లేదు, ముందుకు సాగుతూనే ఉన్నారు. దీంతో పాటు ప్రస్తుతం అయితే ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్న నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల సమక్షంలో అక్కడ ఇచ్చే నివేదికల ఆధారంగా మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీబీఎం మిషన్ కటింగ్ తో పాటు జాగిలాలు ముందుకు వెళ్ళాలి, రోబోటిక్ పనులను ఎలా అంటే చేయవలసిన పరిస్థితి లేని, ఒకవేళ ఆచూకీ లభిస్తే వారిని ఎలా బయటికి తీసుకురావాలి అనే అవశేషాలు ఉన్నాయి. వేరే ఏదైనా సరే దానికి సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికలతో అయితే ఆ రెస్క్యూ టీం అయితే వారికి ఆపరేషన్ కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత కూడా పనిలో వేగవంతం జరిగిందని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా మానిటరింగ్ మంత్రులు చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనటికీ చివరి లక్ష్యంగా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ కత్తిరించడం, దాని లోపలికి వెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు వరలక్ష్మి.